సువార్త 16వ అధ్యాయము. కొంచెం చూడము. ఎపెక్స్ 16వ అధ్యాయము 33వ వచనం. ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, లోకములో మీకు శ్రమలు కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ లోకములో మానవునికి భయము ఉండినందున దేవుడు మానవుడున్న భయమును చూచి ధైర్యముగా ఉండమని ప్రభు చెప్పారు. ధైర్యముగా ఉండమని ప్రభు ఎందుకు చెప్పారంటే, మానవుడిలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక భయం అంటూ ఉన్నది. ఏదో ఒక భయం అనేది బిడ్డల జీవితంలో వస్తూ ఉన్నది, కుటుంబపరమైన జీవితంలోనూ వస్తూ ఉన్నది. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, ఈ భయము కలిగి జీవించుటను బట్టి దేవుడు ఏమని చెప్పినారంటే, ధైర్యము కలిగి ఉండండి అన్నారు. భయము ఏం చేస్తుందంటే, మానవుడిలో ఉన్న సమాధానమును పాడు చేస్తుంది. ఈ భయం ఏం చేస్తుందంటే, మానవుడు నష్టపోయేలాగా చేస్తుంది. దేవుని యందు సమాధానము కావాలంటే మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ధైర్యం కలిగి ఉండాలి. గడిగలు చెప్దాం హల్లెలూయా. షార్పించమది చెక్. మత్తయి సువార్త 14వ అధ్యాయము 24వ వచనం. అప్పటి ఆ దోణెదరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. దేవుని స్తోత్రం. గాలి చేత కొట్టబడుచున్నట్లుగా ఓడని మనము చూడగలుగుతున్నాం. జీవిత ప్రయాణములు, విశ్వాస ఓడ యాత్రలు, అనేకమైన గాలులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. గాలులు అనే మనుషులు ఎదురవుతూ ఉంటారు. ఆర్థికమైన ఇబ్బందులు, అప్పులు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. గాలిని నిమ్మలపరిచినట్లుగా దేవుడు నిమ్మలపరచగలడు. జీవితాన్ని మనము ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యము తెచ్చుకుంటేనే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగించగలుగుతాడు. భక్తిగా ఉండాలని నువ్వు ఎప్పుడు కూడా చూసేవాడిగా ఉండాలి. నీ భక్తి నీకేం పుట్టిస్తుందంటే ధైర్యము పుట్టిస్తుంది. భక్తి ఏం పుట్టిస్తుంది చెప్పండి? ధైర్యం పుట్టిస్తుంది. దేవుని ప్రియ సంఘమా, ఈ లోకములో ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా కానీ, ఎదురేతలు వచ్చినా కానీ,
ప్రతికూల పరిస్థితులు వచ్చినా కానీ మనం ఏం చేయాలి అంటే మనము నిలబడాలి. వచ్చిన పరిస్థితులు బట్టి బలహీనము కాక ధైర్యము వహించాలి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనము దగ్గర నుంచి చూస్తే, భక్తిహీనులు నీతిమంతుని మీద దురాలోచన చేదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండగా దీనులను దరిద్రులను పడద్రోయుటకు యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విండ్లు విరవబడును. దేవుని స్తోత్రం. ఈ లోకములో మనం భక్తిగా ఉండాలని నువ్వు చూస్తూ ఉంటావు. ఎందుకని? భక్తిగా ఉంటే ఆ భక్తి ఏం పుట్టిస్తుంది? ధైర్యం పుట్టిస్తుంది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? కాబట్టి భక్తిగా ఉండాలని చూస్తున్నాం. ఎందుకంటే ధైర్యము పొందాలని. భక్తిగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలైనటువంటి వారులారా, ఈ లోకము ఏమి చేస్తుంది? భక్తిగా నీ ఉండాలని చూచినప్పుడు ఈ లోకము ఏమి చేస్తుందంటే దురాలోచన చేయుదురు. భక్తిగా జీవించే వారి మీద వారు ఏం చేస్తారంట? దురాలోచన చేయుదురు. భక్తిగా నీవు బ్రతికితే నిన్ను చూచి ఏం చేస్తారంట? పండ్లను కొరుకుదురు. బేస్ కొంచెం తగ్గించు. పండ్లను కొరుకుదురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, గెయిన్ పెంచు. ఇక్కడ మనం గమనించినట్లయితే భక్తిగా బ్రతకాలని నువ్వు ఎందుకు చూస్తున్నావు? ధైర్యంగా ఉండాలని. భక్తిగా ఉండాలని, లోకములో బ్రతకాలని నువ్వు జీవిస్తూ ఉంటే, భక్తిగా బ్రతకాలని లోకములో నువ్వు అనుకుంటూ ఉంటే ఈ లోకం ఏం చేస్తుందంటే నీ మీద దురాలోచన చేస్తుంది. ఇంకా వారిని చూచి పండ్లను కొరుకుదురు. వారు కాలము వచ్చుచుండుట ప్రభు చూచున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు భక్తి పరుల మీద, భక్తి చేసేవారి మీద, భక్తిహీనులైన వారు ఏం చేస్తారంట? కత్తిని దోస్తారు. వారు ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు బాణ వేసి చంపుదామా అని విల్లెక్కి పెట్టి ఉంటారు. అయినను కానీ నువ్వు ధైర్యముగా ఉండాలి. నీవు భక్తిగా బ్రతకాలను చూస్తే భక్తిహీనులైన వారు పండ్లు కొరుకుతారు. నువ్వు భక్తిగా బ్రతకాలను చూస్తే భక్తిహీనులైన వారు దురాలోచన చేస్తారు. నువ్వు భక్తిగా బ్రతకాలను చూస్తే నీ శత్రువులైన వారు కత్తి దోస్తారు. నువ్వు భక్తిగా జీవించాలని చూసినప్పుడు భక్తిహీనులైన వారు నిన్ను చంపుటకై విల్లును ఎక్కి పట్టి ఉందరు. అయినను కానీ
అయినను కానీ నువ్వు ధైర్యం విడిచిపెట్టకుండా ఉంటే నీ శత్రువు యొక్క కత్తిని వాని యొక్క హృదయములోనికి దూసుకుపోవునట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఆమెను చెప్దాం. ఆమేన్. దేవుని బిడ్డలైన వారులారా, ఈ లోకములు ఎప్పుడు దేవుడు దేవుడు అని అంటున్నాము, ప్రార్థన అంటున్నాము. ఈ లోకములో దేవుడు దేవుడు అని అంటున్నాం, ప్రార్థన అని అంటున్నాం. కానీ నిందలన్నీ నా మీదకే వస్తున్నాయి, అపనిందలన్నీ నా మీదకే వస్తున్నాయి, కష్టాలన్నీ నా మీదకే వస్తున్నాయి, చేయని నేరములన్నీ నా మీదకే వస్తున్నాయి, బలహీనతలన్నీ నా మీదకే వస్తున్నాయి, ప్రతికూల పరిస్థితులన్నీ నా మీదకే వస్తున్నాయి, దిగజారిపోయే పరిస్థితులు వస్తున్నాయి. అయినను కానీ నువ్వు ధైర్యము తెచ్చుకో. నువ్వు ధైర్యము తెచ్చుకుంటే నీ జీవితంలో నా ప్రభు గొప్ప కార్యాలు చేయటం మొదలు పెడతాడు. నీ శత్రువులైన వారు దూసిన కత్తి చేతనే ఆ కత్తిని వారి హృదయములో దూసుకుపోనట్లుగా దేవుడు చేయబోతున్నాడు. నీ శత్రువు పైన నా ప్రభు విజయము దయచేయునుగాక. నీ శత్రువు పైన ప్రభు విజయము దయచేయునుగాక. చేతకాని వాళ్ళు ఏం చేస్తారు? చేతకాని వాళ్ళు ఏం చేస్తారు? భక్తిగా బ్రతికే వారి మీద, నీతిగా బ్రతికే వారి మీద చేతకాని వాళ్ళు ఏం చేస్తారో మనం తెలుసుకుంటున్నాం. దేవుని ప్రియ సంగమా, నీతిమంతులైన వారు కానీ భక్తిపరులైన వారు కానీ అంటే ఎవరికి గిట్టదో తెలుసా? భక్తిహీనులైన వారికి గిట్టదంట. ఎవరికి గిట్టదు చెప్పండి? భక్తిపరులన్నా నీతిమంతులన్నా ఎవరికి గిట్టదు చెప్పండి? భక్తిహీనులైన వారికి గిట్టదు. కాబట్టి ఆ భక్తిహీనులైన వారు ఎలాంటి వారంటే చేతకాని వారు. ఆ చేతకాని వారు ఏం చేస్తారంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, మొదటగా ఏం చేస్తారంటే చేతకాని వారు భక్తి చేసుకునే మనలని, నీతిగా జీవించే మనలని, భక్తిహీనులైన వారు ఏం చేస్తారంటే నిందిస్తారు. ఏం చేస్తారమ్మా? నిందిస్తారు. తర్వాత వారు హింసిస్తారు. భక్తి చేసుకునేటువంటి వారిని భక్తిహీనులు ఏం చేస్తారంట? నిందిస్తారు. రెండవదిగా ఏం చేస్తారు? హింసిస్తారు. తర్వాత ఏం చేస్తారు? మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు. ఎవరు? భక్తిహీనులైన వారు. భక్తిహీనులైన వారు ఏం చేస్తారంటే మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుదురు. ఇంకా మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించుడి. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో వచ్చిన నిందలు కానీ, నీ జీవితంలో వచ్చిన అవమానములు కానీ, నీ జీవితంలో వచ్చిన ఈరోజు అపనిందలు కానీ, నీ జీవితంలో వచ్చిన కష్టాలు కానీ ఎందుకు వచ్చాయి? ఏం చేయకపోయినా నీవు ధన్యుడు వగుటకు వచ్చాయి. పరలోకములో నీ ఫలము అధిక మగుట కొరకు వచ్చాయి. ఎన్ని నిందలో,
అన్ని బహుమానాలు, ఎన్ని నిందలో అన్ని దానాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలైన వారులారా, ఈ లోకములో కారణము లేకుండా దూషిస్తారు, కారణము లేకుండా నిందిస్తారు, కారణము లేకుండా ద్వేషిస్తారు, కారణము లేకుండా గొడవ పడతారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా నువ్వు చేసినా కానీ నువ్వు బలహీనుడు కావద్దు, నువ్వు కృంగిపోవద్దు. నువ్వు ఎలాగుండాలో తెలుసా? ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలోకి ఎదురైనప్పుడు నువ్వు ధైర్యము తెచ్చుకోగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటం మొదలు పెడతాడు. ఆమెను చెప్దాం. హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయాలంటే మనమందరము కూడా ఎలాగుండాలంటే ధైర్యముగా ఉండాలి. నువ్వు ధైర్యము తెచ్చుకుంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈనాడు చాలామంది పిరికితనముతో వచ్చారు, చాలామంది భయముతో వచ్చారు, చాలామంది అవమానముతో వచ్చారు, చాలామంది నలిగిపోయి వేసారిపోయి అనారోగ్య పరిస్థితులతో ఏంటి నా భవిష్యత్తు, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏమిటి, నేనేమైపోవాలి, నా కుటుంబం ఏమైపోవాలి, నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు, నా కుటుంబ పరిస్థితి బాగోలేదు, నా జీవిత ప్రయాణమును ఎలా కొనసాగించాలి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి, ఎటు తోచని పరిస్థితి, నలిగిపోతూ ఎంతోమంది బలహీనపడుచు భయపడుచు జీవించేవారిగా ఉంటున్నారు. దేవుడు వారితోనే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ధైర్యము తెచ్చుకోండి, నేను మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. దేని స్తోత్రం. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి రెండు వారాలు బట్టి ఈ మైక్ ఒకటి బాగా ఇబ్బంది అయిపోయింది. దేవుని స్తోత్రం. దానికి కూడా దయ్యం పట్టుకుంది. దేవుడు దాని దయ్యం వదిలించునుగాక. ఇక్కడ దేవుడు మన జీవితాల్లో కోరుకుంటుంది ఏమిటంటే ధైర్యముగా మీరు జీవించాలి, ధైర్యముగా మీరు బ్రతకాలి, ధైర్యముగా మీరు నడుచుకోవాలి. నీ కుటుంబంలో ఏ పరిస్థితులు ప్రతికూలముగా మారినా కానీ నువ్వు ఏమి విడిచిపెట్టవద్దన్నాడు? ధైర్యం విడిచిపెట్టవద్దన్నాడు. లోకములో మీకు శ్రమలు కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఏం తెచ్చుకోవాలంట? ధైర్యం. మనము గనక ధైర్యము తెచ్చుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు చేసే ఆ గొప్ప కార్యం ఏమిటి అంటే, మొదటిగా 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 7వ వచనం, కాగా మీరు బలహీనులు గాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును.
దేవుడు ఏమంటున్నాడమ్మా? బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యములు సఫలమగుతాయి అంటున్నాడు. ధైర్యముగా జీవించాలి. ఈ లోకములో వచ్చిన బలహీనతల వైపు నువ్వు చూడక బలవంతుడైనటువంటి దేవుని వైపు మనం చూచేవారముగా ఉండాలి. నువ్వు ఒక పని చేయాలనుకున్నావు, బలహీనపడవద్దు. నీ చుట్టుపక్కల వారి వైపు నువ్వు చూడవద్దు. నీ ప్రతికూల పరిస్థితుల వైపు చూడవద్దు. దేవుని బిడ్డలైన వారులారా, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యల వైపు, మనుషుల వైపు, నిందల వైపు చూచి బలహీనుడు కాకు. దేవుని వైపు చూచి నువ్వు బలము తెచ్చుకోవాలి. దేవుని వైపు చూసి ధైర్యము తెచ్చుకోగలిగితే దేవుడు అంటాడు, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును అని దేవుని యొక్క మాటలు మనం వింటున్నాం. కాబట్టి బలహీన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసముతో ఉండాలి. బలహీన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? నమ్మిక కలిగి ఉండాలి. ఎటువంటి నమ్మిక? నా దేవుడు అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు. నా దేవుడు, దేవుని బిడ్డలైనటువంటి వారులారా, హల్లెలూయా, నా దేవుడు బలహీనతలను విడిపించే దేవుడు. కన్నీటి నుంచి నా జీవితాన్ని నాట్యంగా మార్చే దేవుడు. నా తలరాతను మార్చగల దేవుడు. మంచి రోజులను దయచే దేవుడు అని చెప్పి నువ్వు ఎలా ఉండాలంటే నమ్మిక కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి. బలహీన సమయములో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. సింహం ధైర్యంగా ఉంటుంది. సింహం బలంగా ఉంటుంది. సింహం దేనికి భయపడదు. దేవుని బిడ్డలమైన మనము కూడా బలహీనమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఆందోళనకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు. బలంగా ఉండాలి, ధైర్యంగా భయపడకూడదు. నువ్వు బలహీనుడు కాక ధైర్యంగా ఉంటేనే నువ్వు అనుకున్న పనులను దేవుడు సఫలపరుస్తాడు. నువ్వు అనుకున్న కార్యాలు నెరవేరుస్తాడు. కాబట్టి మనము బలహీన సమయాలు వచ్చినప్పుడు, అనారోగ్య సమయాలు వచ్చినప్పుడు, ఆందోళనకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యము చెదరనీయకండి. నిబ్బరము కలిగి ఉండండి. ధైర్యము కలిగి జీవించే అనుభవంలోనికి రావాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని సంగమా, చెక్ ధనముంటే ధైర్యము రాదు, అంగు బలముంటే ధైర్యము రాదు, ఆస్తి బలముంటే ధైర్యము రాదు. నిజమైన ధైర్యము నీకు ఎప్పుడు వస్తుందంటే నేను దేవుని కలిగి ఉన్నాను అన్నప్పుడే నిజమైనటువంటి ధైర్యాన్ని నువ్వు పొందుకుంటావు. ఆమేన్ చెప్తా. ఆమేన్. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఇదే నా ధైర్యం అని ఎప్పుడైతే నువ్వు తలంచుకుంటావో అప్పుడు ఖచ్చితముగా ప్రతిదానిని నీవు ఎదుర్కోగలుగుతావు, ప్రతిదాన్ని జయించగలుగుతావు. ధైర్యం వహించేవారిగా ఉండాలి. నీతిమంతులు మాత్రమే ధైర్యంగా ఉండగలరు. పాపం చేసేవారు ధైర్యంగా ఉండలేరు.
ఇవాళ పాపం చేసేవారు భయపడినట్లుగా నువ్వెందుకు భయపడుతున్నావు? పాపం చేసిన వారు భయపడినట్లుగా నీవెందుకు భయపడుతున్నావు? నీతిమంతుని పిల్లలు సింహం వలె ఉండాలి. నీతిమంతుని యొక్క పిల్లలు ధైర్యంగా ఉండాలి. నీతిమంతుని యొక్క పిల్లలు దేనికి కూడా భయపడకూడదు. ధైర్యము కలిగి లోకములో జీవించేవారుగా ఉండాలి. దేని స్తోత్రం. నీతిమంతులైన వారికి ఏమొస్తాయంటే శ్రమలు వస్తాయి. ఎవరి ద్వారా వస్తాయి శ్రమలు? ఇంటిలోని వారి ద్వారా వస్తాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 36వ వచనం. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. ఒక మనుషుని ఇంటి వారే అతనికి ఏమవుతారంట? శత్రువులగుదురని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని ప్రియ సంగమా, నీతిగా నీవు జీవించుచున్నప్పుడు, భక్తిగా నీవు జీవించినప్పుడు నీ ఇంటి వారి నీకేమవుతారో తెలుసా? శత్రువులు అవుతారు. నీ తోటివారు నీకు శత్రువులు అవుతారు. నీ బంధువులు, నీ ఇరుగు పొరుగువారు భక్తిగా నీతిగా జీవించినప్పుడు శత్రువులగుదురని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేని స్తోత్రం, దేని స్తోత్రం. చూడండి, పరిశుద్ధ గ్రంథములు 1వ సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి చూస్తే, దావీదు అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అలుపులనేమి అందులోనున్న ఆడువారందరిని చెరబట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయిండిరి. దావీదు అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తన భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. హల్లెలూయా. దావీదుతో పాటు 600 మంది ఉన్నారు. దావీదుతో పాటు 600 మంది ఉన్నారు. వారు భక్తి కలిగి నీతిగా జీవిస్తూ ఉన్నారు. కానీ దావీదంటే గిట్టని వారు, శత్రు సమూహము దావీదు లేనప్పుడు అతని భార్యను పిల్లలను కలిగిన ఆస్తిని పశువులను గొర్రెల మందలను దోచుకుని పోయి ఏం చేశారంటే ఆ ప్రాంతమంతటిని కూడా అగ్ని చేత కాల్చివేశారంటండి. ఆ ప్రాంతమంతటిని కూడా ఎలా కాల్చివేశారంటే అగ్ని చేత కాల్చివేస్తే వారు వచ్చేసరికి ఆ ప్రాంతంలో వారికి కనబడినది ఏమిటి అంటే బూడిద మాత్రమే కనపడింది దావీదుకి. దాన్ని చూడగానే దావీదు ఏం చేశాడంటే ఏడ్చాడంటండి. ఎంతో ఆశతో సంపాదించుకున్నదంతా కూడా నష్టపోయినప్పుడు, కాలిపోయి బూడిదైపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాక దావీదు ఏం చేశాడమ్మా? బిగ్గరగా ఏడ్చాడు. ఏడ్చుటకు శక్తి లేనంతగా, ఏడ్చుటకు ఏమి లేదంట, శక్తి లేదంట. ఏడ్చి 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 తన శక్తి అంతా అయిపోయిందంట. అంత విచారం, అంత బాధలో ఉన్నాడు దావీదు. ఏడ్చే వాళ్ళని ఈ లోకం ఎక్కువగా ఏడిపించింది. భార్యను తీసుకుపోయారని, బిడ్డలను తీసుకెళ్ళిపోయారని, ఆస్తి అంతా తీసుకుపోయారని, కలిగిన ఆస్తి అంతటని అగ్ని చేత కాల్చివేశారని
అంతా బూడిదైపోయిందని దావీదు ఏడుస్తుంటే, ఈ దావీదు వల్లే మనకి శ్రమ వచ్చింది అని అక్కడున్న 600 మంది ఏం చేశారు? దావీదు మీద తిరగబట్టం మొదలుపెట్టారు. 600 మంది ఒకటయ్యి దావీదు జీవితాన్ని ఒంటరిని చేశారు. అప్పటిదాకా దావీదు అనుకున్నాడు, నా వెనకమాల 600 మంది ఉన్నారనుకున్నాడు. ఎప్పుడైతే ఈ 600 మంది రాళ్ళు రువ్వారో 600 మంది ఒకటయ్యారు. దావీదు మట్టుకి ఒక్కడయ్యాడు. దేని స్తోత్ర. ఎప్పుడు మనుషులు ఎలా మారిపోతారో మనకు తెలియదు. నీతోనే ఉన్నారని నువ్వు అనుకుంటావేమో, నీతో ఉన్న వారందరూ ఒకటయ్యి నేను ఒంటరి చేసేయచ్చు. దావీదు అనుకున్నాడు, నాకేంటి 600 మంది ఉన్నారు నా వెనకమాలనుకున్నాడు. 600 మంది ఒకటయ్యి కష్టకాలములో దావీదుని ఏం చేశారో తెలుసా? ఒంటరిని చేశారు. దావీదు ఏమాత్రం భయపడలా, దావీదు ఏమాత్రం దిగులు పడలా, దావీదు ఏమాత్రము ధైర్యం విడిచిపెట్టలా. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుని పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడైన అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడలా దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా వారిని కలుసుకుని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. గట్టిగా చెప్తా హల్లెలూయా. లోకులందరూ ఒకటైపోయినప్పుడు, దావీదు జీవితం ఒకటైనప్పుడు, ఆ ఒంటరితనములో నా ఆశ్రయ దుర్గము నీవే, నా బలము నీవే, నా కోట నీవే అని దేవుని మందిరానికి వచ్చాడు. కానీ ఇంటి దగ్గరే ఉండి ఏడుస్తా కూర్చోలా. దేనికి నీకు భయం? ఇంటి దగ్గరే కూర్చుని ఏడుస్తున్నా. ఎందుకు కృంగుదల, ఎందుకు పిరిగితనం? ఇంటి దగ్గరే కూర్చుని ఏడుస్తున్నా. నువ్వు జయించలేవు నీ శ్రమని. నువ్వు ఇంటి దగ్గరే కూర్చుని ఏడ్చినంత కాలం నీ పనులు సఫలమవ్వు. నువ్వు అనుకున్నది జరగదు. ఇంటి దగ్గరే కూర్చుని ఏడ్చినంత కాలం. ఎప్పుడైతే దేవుని బలముగా చేసుకుని దేవుని యొద్దకు వచ్చినట్లయితే మించిన బలవంతుల చేతిలో నుంచి నా ప్రభు నిన్ను విడిపిస్తాడు. దేవుని మందిరములోనికి వచ్చి దావీదు ఏం చేశాడు? మొర్రబెట్టాడు. దేవుని అడగగా దైవజనుల ద్వారా మాట రాగా యుద్ధము చేశాడు. యుద్ధము చేయగా 18వ వచనం, 1 సమూయేలు గ్రంథం 30:18వ వచనం, ఇలాగున దావీదు అమాలేకులు దోచుకుని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకునెను. మరియు అతడు తన భార్యలను రక్షించుకొనెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించుకొనెను. ఇవాళ నీవు ఇంటిలో ఉండి ఏడ్చినంత కాలము ఉపయోగం లేదు. ఇంటిలో ఉండి భయపడి బాధపడినంత కాలం ఉపయోగము లేదు. నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి మొరపెట్టిన ఎడల కుందేలు వంటి పిరికితనము కలిగిన గుండెను సింహం వంటి గుండె ధైర్యం ఇచ్చి దేవుడి లోకములకు పంపి వాడుకుంటాడు.
శత్రు బలమంతటి మీద విజయం ఇస్తాడు. కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించుకునేలాగా చేస్తాడు. నువ్వు అనుకున్న పనులన్నీ సఫలపరుస్తాడు. కొద్దిదేమి ఎక్కువదేమి సమస్తమును పోగొట్టుకున్నవని తిరిగి సంపాదించుకునేలాగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. దేవుని ప్రియ సంగమా, ఎప్పుడైతే ఒంటరితనములో ఉండగా బాధపడవక ఏడవక ధైర్యము తెచ్చుకుని ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. దేవుడు చెప్పగా, దైవజనుడు చెప్పగా ఆయన బయలుదేరి వెళ్ళి యుద్ధము చేయగా కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి సంపాదించుకున్నాడు. గడిగలు చెప్తా హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవాలని ఆశ నీకుందా? ఆశ నీకు ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు ధైర్యం వహించాలి. ఎవరైతే ఈ లోకములో ధైర్యం వహిస్తారో, బలహీనులు కాక ధైర్యం వహిస్తారో, దేవుడు వారి కార్యములను సఫలం చేస్తాడు. ఎవరైతే ఈ లోకములో బలహీనులు కాక ధైర్యం వహిస్తారో, కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించుకునేలాగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ధైర్యం వహిస్తే మొదటిది ఏం చెప్పండి, ఏమవుతుంది? ధైర్యం వహిస్తే ఏమవుతుంది? మన కార్యములు సఫలమవుతాయి. ధైర్యం వహిస్తే కార్యములు సఫలమవటం, తర్వాత పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలుగుతాం. రెండవదిగా అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం కాని చదువుతాం. దేవుని స్తోత్రం. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగిరి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని ప్రియ సంఘమా, విద్యలేని పామరులని అన్నారు. కానీ వారిలో ఉన్న ధైర్యం చూసినప్పుడు ఏమన్నారు? వీరు కూడా యేసు క్రీస్తు ప్రభువారితో కూడా ఉండినవారు అని చెప్పారు. ఈ లోకములో నీకు చదువు లేకపోవచ్చు, ధైర్యం తెచ్చుకో. బలము లేకపోవచ్చు, ధైర్యం తెచ్చుకో. ఈ లోకములో ఆస్తి లేకపోవచ్చు, ధైర్యం తెచ్చుకో. దేవుని ప్రియ సంఘం, ఈ లోకములో నువ్వు తక్కువవాడు కావచ్చు, ధైర్యం తెచ్చుకో. నీకున్నవి తక్కువైనా కానీ నువ్వు ధైర్యం తెచ్చుకుంటే, ఈ లోకములో ఎవరికి తెలియన పరిస్థితులు ఉంటే నువ్వు ధైర్యం తెచ్చుకుంటే దేవుడు నీకేమిస్తాడంటే గొప్ప గుర్తింపును దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఈరోజు సమాజములో నువ్వు ధైర్యం కలిగి జీవిస్తే నీకు దేవుడు ఏమిస్తాడో తెలుసా? ధైర్యం ఇస్తాడు. ధైర్యం కలిగి జీవిస్తే గుర్తింపునిస్తాడు. ఏమిస్తాడంట? ధైర్యం కలిగి జీవిస్తే ఆ యొక్క పేతురు యోహానులకి ఏమొచ్చింది? అక్కడ మొదట విద్యలేని పామరులు అన్నారు, తర్వాత వారు ఏమన్నారు? యేసుతో కూడా ఉన్నవారన్నారు. నీ ధైర్యమును బట్టి నువ్వు గుర్తించబడతావు. నీ ప్రయాణం పిరికి వారితోనా? నీ ప్రయాణం ధైర్యంగా ఉండేవారితోనా? ఎవరితో ప్రయాణం చేస్తాం? దేవుడు కూడా ఈ లోకములో ఎవరైతే ధైర్యంగా ఉంటారో దేవుడు వారిని ఎన్నుకుంటాడు, దేవుడు వారిని వాడుకుంటాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా, అపజయాలు ఎన్ని రీతిలుగా ఎదురైనా కానీ నువ్వు మట్టికి ఏమి విడిచిపెట్టకూడదో తెలుసా?
ధైర్యమును విడిచిపెట్టకూడదు. ప్రయత్నమును చేస్తూనే ఉండు. బలహీనుడు కాక చేస్తూనే ఉండు. ప్రయత్నము చేస్తూనే ఉంటూ నువ్వు ధైర్యము తెచ్చుకుంటూ జీవించు. చూడండి, అబ్రహాం లింకన్ గారు ఆయన అమెరికాకి అధ్యక్షుడు అవ్వాలని 21 సార్లు ఏం చేశాడంటే ఆయన పోటీ చేశాడు. 21 సార్లు ఏం చేశాడు చెప్పండి? పోటీ చేశాడు. 21 సార్లు ఓడిపోయాడు ఆయన. ఎన్నిసార్లు ఓడిపోయాడమ్మా? 21 సార్లు. భార్య అంటదే, చెక్ 21 సార్లు ఓడిపోయినటువంటి తన భర్తని భార్య అంటది, ఇదిగో ఇక మనం అమెరికాకి అధ్యక్షుడు కాలేము కానీ ఇక పోటీ మనం వద్దు, ఆగిపోదామని చెప్పిందంట. అప్పుడు వెంటనే తన భర్త భార్య చెప్పిన బలహీనమైన మాటకి కృంగిపోకుండా ఆయన ఏం చేశాడో తెలుసా? 22వ సారి, ఎన్నోసారి చెప్పండి? 22వ సారి పోటీ చేయగా అమెరికా అధ్యక్షుడయ్యాడండి. గడిగలు చెప్తా, మనుషులనే మాటలకి ఏమాత్రము కృంగిపోకుండా, వచ్చిన అపజయాలకి కృంగిపోకుండా, బలహీనులు కాకుండా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోబట్టి 21 సార్లు ఓడిపోయినా కానీ 22వ సారి దేవుడు అతన్ని గెలిపించాడు. గడిగలు చెప్తా, హల్లెలూయా. నీ జీవితం ఎప్పుడు ఓటములోనే ఉంటుందని నువ్వు బాధపడవద్దు. బలహీనతలోనే ఉంటుందని నువ్వు బాధపడవద్దు. పిరిగితనంలోనే ఉంటుందని నువ్వు బాధపడవద్దు. నిబ్బరమగలిగి ధైర్యము తెచ్చుకోగలిగితే నా ప్రభు నీ జీవితములో నీవు అనుకున్న పనులను సఫలం పరుస్తాడు. కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించుకునేలాగా చేస్తాడు. ఈ లోకములో నా ప్రభు నిన్నేం చేస్తాడంటే కొద్దిగా ఉన్న నిన్ను బహుగా విస్తరింపచేస్తాడు. ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఈరోజు నీ జీవితం కొద్దిగా ఉంది, నీ కుటుంబం చిన్నదిగా ఉంది. ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పేతురు యోహానులు ధైర్యము తెచ్చుకున్నను బట్టి దేవుని ప్రియ సంఘమా మంచి గుర్తింపు వచ్చింది. వారు ధైర్యం తెచ్చుకుని బోధిస్తే అపోస్తల కార్యము 4వ అధ్యాయము 29వ వచనములో రోగులు బాగుపడ్డారు, దెయ్యాలు పారిపోయాయి, బాప్తీసాలు తీసుకున్నారు, భూమి కంపించింది, అద్భుతం జరిగింది. ఈరోజు ధైర్యం తెచ్చుకుంటే దేవుని యొక్క అద్భుత కార్యాలని చూడగలుగుతాం. ధైర్యం తెచ్చుకుని నువ్వు దేవునిలో సాగితే దేవుని యొక్క అద్భుత కార్యాలని నువ్వు అనుభవించగలుగుతావు. ఆమేన్ చెప్తా. ఆమేన్. అంతేకాదు, అపోస్తల కార్యం 6వ అధ్యాయము 1వ వచనము చూడండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, చాలా ఆ దినములలో పురుషుల సంఖ్య ఏమైందంట? విస్తరించినది. పేతురు యోహానుల కాలములో వాక్యం చెబుతుంటే అనేకులు బెదిరిస్తున్న కాలం అది. ఏ కాలము చెప్పండి? బెదిరించే కాలము. బెదిరింపులు వచ్చినా కానీ దేవుని కొరకు బెదిరింపులు లెక్క చేయక ధైర్యముగా నిలబడి వారు బోధించబట్టి దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు, అద్భుతాలు జరిగించాడు. పురుషులైన వారే ఆ ప్రాంతములో లెక్కకు మించి విస్తారమయ్యారు అని బైబిల్ గ్రంథములో మనం చూడగలిగిన వారిగా ఉన్నాం. దేవుని స్తోత్రం. ధైర్యం తెచ్చుకుంటే నా ప్రభు నీ జీవితంలో కార్యాలు చేసి నిన్నేం చేస్తాడో తెలుసా? విస్తరింప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనము ధైర్యం తెచ్చుకుంటే దేవుడు చేసే గొప్ప కార్యం ఏమిటి? అపోస్తల కార్యం
చూడండి, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం దగ్గర నుంచి చూస్తే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. 8వ వచనం, ఎటిపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడి వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమపడుచున్నాను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. హల్లెలూయా. దేవుని ప్రియ సంఘమా, ఇక్కడ ధైర్యము తెచ్చుకుంటే దేవుడు చేసే కార్యము గురించి మనము తెలుసుకోబోతున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారి జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినా కానీ ఆయన ఏం తెచ్చుకుంటున్నాడంటే ధైర్యం తెచ్చుకుంటున్నాడు. ప్రభువును బట్టి నాకు కలిగిన ధైర్యం ఏదనగా అంటున్నాడు. మరలా అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం 4వ వచనం, ఆ ద్వీపవాసుల జంతువు అతని చేతిని వ్రేలాడ చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు, పౌలు గారు చూసి ఏమంటున్నారు? ఆ ద్వీపవాసులందరూ నరహంతకుడు అంటున్నారు. ఇతడు సముద్రముని తప్పించుకున్నాను, న్యాయం అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకునిరి. అప్పుడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు కూడా పొందలేదు. ఏమండి, అపోస్తలుడైన పౌలు గారు ఒక ద్వీపంలోకి వెళ్ళాడు. అక్కడ అడవి జాతి మనుషులు ఉన్నారు. ఆ అడవి జాతి మనుషుల మధ్య మనుషులందరూ చలికి వణిగిపోతున్నారని ఈ పౌలు గారు ఏం చేశాడంట? ఈ పౌలు గారు కట్టెలన్నీ ఏరుకొచ్చి ఆయన ఒక చోట పెట్టి జనులందరూ ఆ వేడికి, అగ్ని మంటేస్తే వేడికి ఆ మంటకి చలిగాచుకుంటారని వాళ్ళ మేలుగోరు ఏం చేశాడంటే పొలాలన్నీ ఒక చోట పెట్టి అగ్ని రాజు పెట్టినప్పుడంట ఒక పాము గరిచిందంటండి. దేని స్తోత్రం. వాళ్ళ యొక్క మేలుగోరి అక్కడ నిప్పు రాజ పెడితే వాళ్ళకి పాము గరిస్తే పౌలు గారికి అక్కడ జనులందరూ ఏమన్నారో తెలుసా? నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు అన్నారు. హల్లెలూయా. నరహంతకుడు అన్నారు. మేలు చేసినటువంటి వాడు ఏమన్నారు? ఏం కీడు చేశాడు పౌలు వాళ్ళకి? ఏమైనా కీడు చేశాడా? ద్వీపములో ఉన్నారు, చలికి వణిగిపోతున్నారు, కట్టెలు తెచ్చాడు, ఏరుకొచ్చాడు, అగ్ని రాజు పెట్టాడు, అగ్ని చక్కగా కాచుకుని ఉంటారు, క్షేమంగా ఉంటారని పౌలు గారు ప్రయాసపడ్డారు. కానీ ఈ లోపల పాము గరిసింది. ఎవరిని? పౌలు గారిని. ఆ ప్రజలు ఏమంటున్నారు? నిశ్చయముగా ఈ మనుషుడు, ఈ లోకములో మంచి చేసే వారికి వచ్చే నిందలు ఎలా ఉంటాయి? దేవుడు అందుకే అన్నాడు, ఈ లోకములో మీకు శ్రమలు కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి. ఈ లోకములో మీకు శ్రమలు కలుగుతాయి, అయినను మీరు ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని ప్రియ సంగమా, మేలు చేసిన వారి ద్వారా ఏమొచ్చాయి? మాటలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, ప్రాణాలు కోరుకునే పరిస్థితి వచ్చింది. మేలు చేసిన వాడు బాధలో ఉంటే మేలు పొందుకున్నవారు ఇక్కడ దూషణ మాటలు పలుకుచూ ఉన్నారు. అయినా కానీ పౌలు గారు ఏం చెడిపోలేదు? ధైర్యం చెడిపోలేదు, బలహీనుడు కాలేదు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యోబు గ్రంథం
న్యాయవంతుడయుండి అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయములు కలిగినని ఏమనుచున్నాడు. హల్లెలూయా. నేను న్యాయంగా ఉంటే లోకం ఏమంటది? అబద్ధికుడు అంటున్నారంట. న్యాయంగా బ్రతికితే లోకం ఏమంటుంది? అబద్ధికుడు అంటుంది. ఇంకోసారి ఏమంటున్నారు? తిరుగుబాటు చేయకపోయినను మానజాలని గాయములు కలిగినవి. హల్లెలూయా, హల్లెలూయా. ఏబు గారు యథార్థవంతుడండి. న్యాయంగా బ్రతికితేనేమో అబద్ధికుడు అంటున్నారు అన్నాడు. నేను తిరుగుబాటు చేయకపోయినా కానీ ఎదుటివారు పక్కవారు అందరూ ఏం చేస్తున్నారంట? మానజాలని గాయములు చేస్తున్నారంట. అయినా బలహీనుడు కాలేదు పౌలు భక్తుడు. పౌలు భక్తుడు ఏమాత్రం కృంగిపోలా. పౌలు భక్తుడు ఎలా ఉన్నాడో తెలుసా? ధైర్యంగా బ్రతికాడు. బ్రతికినను దేవుని కొరకే, చనిపోయినను దేవుని కొరకే. సౌలుగా బ్రతికినంత కాలము ఈ లోకములో సౌలుగా బ్రతికినప్పుడు పేరు ప్రతిష్టతల కొరకు బ్రతికాడు. గాని ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారిని స్వకీయ రక్షకుడిగా అంగీకరించి పౌలుగా మార్చబడ్డాడో బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నాడు. ఎక్కడ కూడా ఆయన ధైర్యం విడిచిపెట్టలా. బలహీనుడు కాలేదు, ధైర్యం విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలైన వారులారా, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకేం పుట్టిస్తాడు? ధైర్యమును పుట్టిస్తాడు. అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం 5వ వచనం చూస్తే, అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడుచొచ్చును అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలుగుకుండా చూచి ఆ అభిప్రాయం అని ఇతడొక దేవదూత అని చెప్పసాగిరి. గట్టిగలు చెప్తా హల్లెలూయా. ముందేమన్నారు? ఈ పౌలుని చెప్పాలి నరహంతకుడు అన్నారు. ఇప్పుడేమంటున్నారు? ఇతను ఒక దేవత అంటున్నారు. ఎక్కడైతే మీరు అవమానించబడ్డారో రానున్న దినాల్లో దేవుడు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు మాత్రమే 2 చేతులు జోడించి చెప్పలు కూడా 3 సార్లు ఆమేన్ చెప్పండి. ఆమేన్. తిట్టిన నోరే పొగుడుతుంది. ఎక్కడ అవమానించబడ్డాడో నరహంతులను పిలిచారో అదే నోళ్ళు ఏమంటున్నాయి? పౌలుని ఏమంటున్నాయి? దేవత అని పిలుస్తున్నాయి. అందుకే దేవుడు మీరు కృంగిపోవద్దు సహోదరి, సహోదరుడా, నువ్వు కృంగిపోవద్దని దేవుడు వాక్యం ద్వారా నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండు. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము గనక నువ్వు చూడగలిగితే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గుర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోస్తమముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే నీ అవమానములను, నీ నిందలను, నీ కష్టములను, నీ శత్రువులైన వారిని
దేవుడు కొట్టివేసి దేవుడు నిన్ను ఈ లోకములో విజయోత్సవముతో ఈరోజు నిన్ను ఊరేగించబోతున్నాడు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు అపజయముతో కృంగిపోయి ఉన్నావు కదా, బలహీనతల చేత, శత్రువుల చేత, బాధల చేత, ఇబ్బందుల చేత నువ్వు కృంగిపోయిన దేవుని సన్నిధిలో వచ్చిన నీతోనే ప్రభు ప్రోత్సాహపరుస్తూ చెప్తున్నాడు, నిన్ను ఓడిపోనివ్వను. నువ్వు నా యందు ఉన్నావు కాబట్టి నేను నిన్ను విజయోత్సవముతో ఊరేగించబోతున్నాను. మీ అపజయమును నా ప్రభు విజయముగా మార్చివేనుగాక. నీ శత్రు బలమంతటి మీద విజయము దయచేనుగాక. విజయోత్సవముతో నా ప్రభు నిన్ను ఊరేగించునుగాక. ఆమేన్. ధైర్యంగా ఉంటే కార్యాలు సఫలపరుస్తాడు, పోగొట్టుకున్నవి తిరిగిస్తాడు. ధైర్యంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను విస్తరింప చేస్తాడు. ధైర్యంగా ఉంటే దేవునికి ఏమిస్తాడంటే గుర్తింపునిస్తాడు. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.